హార్డ్లీ వెల్కమ్ మన గోపీచంద్ సార్, మన హర్ష సార్కి, ఇంకా మన బ్యూటిఫుల్ హీరోయిన్ అక్కయ్యకి కూడా వెల్కమ్ ఫర్ అవర్ వరంగల్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇన్ భీమా మూవీ. అండ్ నేను కూడా మన వరంగల్ ముద్దు బిడ్డారా, కానీ చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు చూస్తున్నాగా మన భీమా మూవీ మన రచ్చ రవి అన్న చెప్పినట్టే 8th మార్చ్ రోజైతే ఖాళీ బాక్స్ ఆఫీస్లో ఖాళీ క్రాకర్స్ ఇందాక పేల్చినట్టే పేలవాలే చెప్తున్నా. ఖాళీ మన భీమా మూవీ 8th రోజు, అది కూడా శివరాత్రి రోజు అంటే ఇక అసలు కథ వేరుంటుంది మన తోటి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ హర్ష సార్. ఎవరన్నా ఇక్కడ మన హర్ష సార్ ఫ్యాన్స్ ఉంటే ఒక్కసారి క్లాప్స్ కొట్టండి మన హర్ష సార్ కోసం. అండ్ మన హర్ష సార్ అయితే సెట్లో ఎంత కూల్గా ఉంటారంటే ఒక మంచి ఫ్రెండ్లీ పర్సన్ అనొచ్చు మనం. అంత ఫ్రెండ్లీగా ఉంటారు మన హర్ష సార్. ఇంకా చూసి నేర్చుకోండి ఎట్లా మాట్లాడాలి. అట్లా మన తోటి వరంగల్ అంటే తగ్గదల్లే అసలు. వీడు నాకు తెలిసి ఇట్లా తయారవడానికి గల కారణం, వీడు కడుపులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ నా ప్రోగ్రాంలే చూపించినట్టుంది. అండ్ మధ్యలో రాత్రి ఏమో జబర్దస్త్ కూడా చూసినట్టున్నారు ఆవిడ. ఎనీవే వెరీ నైస్ రా, వదిలేస్తే యాంకర్ అయిపోయేలా ఉన్నావు. థ్యాంక్ యూ. ఆల్రెడీ అయిపోయినా మా వరంగల్ యాంకర్. సూపర్ రా, నువ్వు కూడా అక్క అని ఆయన కూడా అక్క అని. నేను ఎవరికి అక్కనో నాకు అర్థం కావట్లేదు. రచావ్యనా కింద పడితే బొక్కలు ఎరుగుతాయి, వద్దు. మళ్ళా ఇంకోసారి స్టేజ్ ఎక్కలేను. థ్యాంక్ యూ రిజ్వాన్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. మనం ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అయినటువంటి ఆ ఈవెంట్ హైలైట్స్ ఒకసారి చూసేద్దాము. ఓకే, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. हर हर महादेव, महाकाल की जय. ముందుగా నాకు ఈ సినిమాలో అవకాశం కల్పించిన రాధామోహన్ గారికి, అలాగే మా దర్శకులు హర్ష గారికి, ఇతర టెక్నికల్ స్టాఫ్, మొత్తం కాస్ట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎక్కువ చెప్పదలుచుకోలే, రెండు మాటలు. నా కెరియర్లో నేను ఇంతవరకు వచ్చిన దాంట్లో సింహభాగం గోపి అన్నది. ప్రతి సినిమాలో ఎంకరేజ్ చేసి గోపీచంద్ గారు నన్ను ప్రతి సినిమాలోనూ రఘు రావాలి అని చెప్తుంటారు. నాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన గౌరవం ఎమ్మెల్యే గారికి, అలాగే ఇతర అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ. రేపు శివరాత్రి నాడు మా భీమా శివయ్యగా మీ ముందుకు వస్తున్నారు. మీరందరూ సినిమాని చూసి అలరించి మాకు, మా ప్రొడ్యూసర్ గారికి, మా దర్శకులకి, తోటి నటినటులందరికీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర్ హర్ మహాదేవ్. థ్యాంక్ యూ సో మచ్. రిజ్వాన్ ఏమైనా ఒక్క మాట చెప్తావా? హలో వరంగల్, ఎట్లున్నారు అందరూ? హార్డ్లీ వెల్కమ్ మన గోపీచంద్ సార్, మన హర్ష సార్కి, ఇంకా మన బ్యూటిఫుల్ హీరోయిన్ అక్కయ్యకి కూడా వెల్కమ్ ఫర్ అవర్ వరంగల్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇన్ భీమా మూవీ. అండ్ నేను కూడా మన వరంగల్ ముద్దు బిడ్డారా, కానీ చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు చూస్తున్నాగా మన భీమా మూవీ మన రచ్చ రవి అన్న చెప్పినట్టే 8th మార్చ్ రోజైతే ఖాళీ బాక్స్ ఆఫీస్లో ఖాళీ క్రాకర్స్ ఇందాక పేల్చినట్టే పేలవాలే చెప్తున్నా. ఖాళీ మన భీమా మూవీ 8th రోజు, అది కూడా శివరాత్రి రోజు అంటే ఇక అసలు కథ వేరుంటుంది మన తోటి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ హర్ష సార్. ఎవరన్నా ఇక్కడ మన హర్ష సార్ ఫ్యాన్స్ ఉంటే ఒక్కసారి క్లాప్స్ కొట్టండి మన హర్ష సార్ కోసం. అండ్ మన హర్ష సార్ అయితే సెట్లో ఎంత కూల్గా ఉంటారంటే ఒక మంచి ఫ్రెండ్లీ పర్సన్ అనొచ్చు మనం.
అంత ఫ్రెండ్లీగా ఉంటారు మన హర్ష సార్. ఇంకా చూసి నేర్చుకోండి ఎట్లా మాట్లాడాలి. అట్లా ఉంటారు అక్క మన తోటి. నేను అనుకోవడం- వరంగల్ అంటే తగ్గదల్లే అసలు. వీడు నాకు తెలిసి ఇట్లా తయారవడానికి గల కారణం వీడు కడుపులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ నా ప్రోగ్రాంలే చూపించినట్టుంది. అండ్ మధ్యలో రాత్రి ఏమో జబర్దస్త్ కూడా చూసినట్టున్నారు ఆవిడ. ఎనీవే వెరీ నైస్ రా, వదిలేస్తే యాంకర్ అయిపోయేలా ఉన్నావు. థ్యాంక్ యూ అక్క, ఆల్రెడీ అయిపోయినా మా వరంగల్ యాంకర్. సూపర్ రా, నువ్వు కూడా అక్క అని ఆయన కూడా అక్క అని. నేను ఎవరికి అక్కనో నాకు అర్థం కావట్లేదు. రచావ్యనా కింద పడితే బొక్కలు ఎరుగుతాయి, వద్దు. మళ్ళా ఇంకోసారి స్టేజ్ ఎక్కలేను. థ్యాంక్ యూ రిజ్వాన్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. మనం ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అయినటువంటి ఆ ఈవెంట్ హైలైట్స్ ఒకసారి చూసేద్దాము. ఓకే, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. హర హర్ మహాదేవ్, మహాకాల్ కి జై. ముందుగా నాకు ఈ సినిమాలో అవకాశం కల్పించిన రాధామోహన్ గారికి, అలాగే మా దర్శకులు హర్ష గారికి, ఇతర టెక్నికల్ స్టాఫ్ మొత్తం కాస్ట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎక్కువ చెప్పదలుచుకోలే, రెండు మాటలు. నా కెరియర్లో నేను ఇంతవరకు వచ్చిన దాంట్లో సింహభాగం గోపి అన్నది. ప్రతి సినిమాలో ఎంకరేజ్ చేసి గోపీచంద్ గారు నన్ను ప్రతి సినిమాలోనూ రఘు రావాలి అని చెప్తుంటారు. నాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన గౌరవం ఎమ్మెల్యే గారికి, అలాగే ఇతర అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ. రేపు శివరాత్రి నాడు మా భీమ శివయ్యగా మీ ముందుకు వస్తున్నారు. మీరందరూ సినిమాని చూసి అలరించి మాకు, మా ప్రొడ్యూసర్ గారికి, మా దర్శకులకి, తోటి నటినటులందరికీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర్ హర్ మహాదేవ్. థ్యాంక్ యూ సో మచ్. రిజ్వాన్ ఏమైనా ఒక్క మాట చెప్తావా?